చిత్తశుద్ధి ఉంటే చెత్త కొండలనైనా సంపద గనులుగా మార్చవచ్చని నిరూపిస్తోంది కూటమి ప్రభుత్వం. చెత్త నుంచి సంపద సృష్టించాలన్న సీఎం చంద్రబాబు విజన్ను గుంటూరు శివారులో ఉన్న జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిజం చేస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో నగరాలు, పట్టణాల్లో పేరుకుపోయిన చెత్త గుట్టలను కరిగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. రోజు 1650 టన్నుల చెత్తను ఖాళీ చేస్తూ పర్యావరణానికి మేలు చేస్తోంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో కీలకమైన నగరం గుంటూరు. నగరానికి వలస వచ్చే జనాభాతో పాటు చెత్త విపరీతంగా పెరిగిపోతుంది. వాస్తవానికి ఈ చెత్తతో గుంటూరులోని డంపింగ్ యార్డులు కొండలను తలపించాలి. కానీ నగరంతో పాటు పరిసర పట్టణాల్లో ఎక్కడ చూసినా చెత్త ఆనవాళ్లు లేకుండా పరిశుభ్ర వాతావరణం దర్శనమిస్తోంది. గుంటూరు సహా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పట్టణాలు చెత్త నుంచి స్వచ్ఛంగా మారడానికి కారణం జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్. చెత్త నుంచి సంపద సృష్టించాలనే సీఎం చంద్రబాబు సంకల్పం నుంచి ఈ ప్లాంటుకు 2016లో నాటి టీడీపీ ప్రభుత్వంలో బీజం పడింది. గుంటూరు శివారు, పల్నాడు జిల్లా కొండవీడు పరిధిలో 15 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంటును జిందాల్ సంస్థ 340 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసింది. గుంటూరు, విజయవాడ నగరాలతో పాటు మంగళగిరి, తాడేపల్లి, తెనాలి, పొన్నూరు, చిలకలూరుపేట, నరసరావుపేట, సత్తెనపల్లి పట్టణాల్లోని చెత్తను ఇక్కడకు తరలించి గంటకు 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నుంచి గంటకు 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చెయ్యాలంటే రోజూ 1200 టన్నుల చెత్త అవసరం. దీంతో మంత్రి నారాయణ విజయవాడ కార్పొరేషన్తో పాటు తాడేపల్లి, మంగళగిరి కార్పొరేషన్ సహా మరో 5 మున్సిపాలిటీల ద్వారా చెత్తను ప్లాంటుకు సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ 1200 టన్నుల చెత్త మండించేందుకు 600 టన్నుల సామర్థ్యం గల 2 బాయిలర్లు ఏర్పాటు చేశారు. అధునాతన యూరప్ సాంకేతిక పరిజ్ఞానంతో ప్లాంట్ నిర్మించారు. పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ పీపీపీ పద్ధతిలో నిర్మించిన ఈ ప్లాంట్ కోసం 10% మార్కెట్ విలువతో భూమిని జిందాల్ సంస్థకు లీజుకు ఇచ్చారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు తమ పరిధిలోని చెత్తను ఈ ప్లాంటుకు సరఫరా చేస్తున్నాయి. ప్రారంభంలో మొత్తం 9 ప్రాంతాల నుంచి చెత్త ప్లాంటుకు రాగా ప్రస్తుతం ఆ సంఖ్య 18కు చేరింది. అద్దంకి, టంగుటూరు, రేపల్లె, బాపట్ల, చీరాల, మచిలీపట్నం, తాడిగడప, పాలకొల్లు ఇలా పలు మున్సిపాలిటీల నుంచి 1600 టన్నుల చెత్త వస్తుండగా విద్యుత్ ఉత్పత్తి 15 మెగావాట్ల నుంచి 20 మెగావాట్లకు పెరిగిందని ప్లాంట్ నిర్వాహకులు తెలిపారు. ఇది ఒక చెత్తకే కాదు సొల్యూషన్, ఇది ప్లాస్టిక్ వేస్ట్కి సొల్యూషన్, నెక్స్ట్ అగ్రికల్చర్ వేస్ట్ కూడా సొల్యూషన్, లెగసీ వేస్ట్ నుంచి తీసిన ఆర్డీఎఫ్ కూడా సొల్యూషన్. అది 20 మెగావాట్ పర్ అవర్ జనరేట్ చేస్తున్నాము. చెత్త వచ్చేసి రోజుకి 1650 టన్నులు వస్తుంది. మేము కన్జ్యూమ్ చేసేది 1400 టన్నులు కన్జ్యూమ్ చేస్తున్నాం. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, నెక్స్ట్ మినిస్టర్ నారాయణ గారు వాళ్ళ విజన్తో ఇంకొక 6 ప్లాంట్లు యాడ్ చేస్తున్నారు. దానిలో కాకినాడ, నెల్లూరు 2 ప్లాంట్లు జిందాల్కి వచ్చినాయి. ఆల్రెడీ కాకినాడ ప్లాంటు ల్యాండ్ వర్క్స్ స్టార్ట్ అయిపోయినాయి. నెల్లూరు షార్ట్లీ స్టార్ట్ చేస్తాము. కడప, కర్నూలు వచ్చి యాంతోనీ లారాకు వచ్చినాయి. నెక్స్ట్ విజయవాడ, నెక్స్ట్ తిరుపతి వచ్చేసి ఇప్పుడు బిడ్డింగ్ ప్రాసెస్కి వెళ్తుంది. మన స్టేట్లో రోజుకి 7200 టన్స్ చెత్త జనరేట్ అవుతుంది. ఈ ప్లాంట్ వచ్చేసి 1400 టన్నులు, వైజాగ్ ఒక 1500 టన్నులు, 2700 టన్నులు. ఈ ప్లాంట్ అన్నీ కలిపేసి ఇంకొక 4000 టన్నులు, ఆల్మోస్ట్ 80% చెత్త మెయిన్ సిటీస్ నుంచి మనం కలెక్ట్ చేయొచ్చు. చెత్త నుంచి వెలువడే మీథేన్, కార్బన్ డయాక్సైడ్, లీచెడ్ వంటి ప్రమాదకరమైన కారకాలు భూగర్భ జలాలను తీవ్రంగా కలుషితం చేస్తాయి. ఈ సమస్యలన్నింటికీ జిందాల్ ప్లాంట్ పరిష్కారం చూపుతోంది. ప్లాంటుకు వచ్చిన చెత్త నుంచి మాస్ ఇన్సినరేషన్ విధానంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్రక్రియను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అమలు చేసేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారాయణ పలుమార్లు ప్లాంటును పరిశీలించారు. ఈ జిందాల్ పవర్ ప్లాంట్ గంటకి చూసుకుంటే 20,000 మెగావాట్ల విద్యుత్తునైతే చుట్టుపక్కల ఉన్నటువంటి కార్పొరేషన్ల దగ్గర నుంచి చెత్తా చెదారం సేకరించి ప్రతిరోజు కూడా ఉత్పత్తి చేస్తున్నారు. దీనివల్ల చెత్తా చెదారం సమాజం నుంచి దూరం అవడమే కాకుండా ఎంతో విలువైన విద్యుత్ అనేది అటు రాష్ట్రానికి కానీ అదేవిధంగా స్థానిక కార్పొరేషన్లకి అందుబాటులోకి వస్తుంది. కెమెరామెన్ సోమేష్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.